డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపీ, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో 50% డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్ 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డౌన్లోడ్ చేసాక 2-3 డేస్ తర్వాత డిలీట్ చేయనా ఏం కాదా? చెప్పండి సార్, డౌన్లోడ్ చేయమని. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా బ్యాచెస్ జరుగుతుంటాయి కదా. ఎన్ని మెయిల్స్ అని క్రియేట్ చేస్తాం, చేయలేము. అవును సార్, ఓ 2-3 రోజుల తర్వాత డిలీట్ చేస్తా అని చెప్పండి. 3 డేస్ లో డౌన్లోడ్ చేసుకునే ఉంటది అంతే సార్. అంతేలే చంద్ర, కరెక్ట్. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. లైక్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, డన్నింగ్ పేమెంట్ ఎలా చేయాలి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలని క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఇది ఎస్ఏపీలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని వేల బల్క్ ఇన్వాయిసెస్, వెండర్ ఇన్వాయిసెస్ కానీ కస్టమర్ ఇన్వాయిసెస్ ని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్ కి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మంత్ ఎండ్ యాక్టివిటీస్ లో పర్చేజ్ చేసి వాళ్ళకి అమౌంట్స్ అనేది పేమెంట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని వేల ఇన్వాయిసెస్ ఉంటాయి, అవన్నీ టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ని యూజ్ చేస్తారు. సో ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. చూడండి, అసలు ఎస్ఏపీలోనే మనకి దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏపీపీ సర్వ్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ బేస్డ్ ఆన్ వెండర్ ఇన్వాయిసెస్ ఆటోమేటికల్లీ. ఏపీపీ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అండ్ టు ప్రాసెస్ a list of vendor or customer invoices to make payments in one go. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువగా దీన్ని అకౌంట్స్ పేయబుల్ కు యూజ్ చేస్తారు. ఇప్పుడు డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్, ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ గా క్లియర్ చేస్తుంది. ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్ హ్యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్, నేషనల్ వెండర్స్, కస్టమర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్ అండ్ కస్టమర్స్ ఏవైనా కావచ్చు అండి. డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ కానీ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ కానీ పిక్ చేసుకొని ఇన్ టైంలో కొన్ని వేల ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. అది మీరు గమనించారు. ఓకే, సో తర్వాత ఇంపార్టెంట్ రన్స్, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ వచ్చేసి ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. సో ఇది ఏం చేస్తుందంటే డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్, ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ని ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది, రెడీ చేసి పెడుతుంది. వాటిని పేమెంట్ రన్, ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. వాటిని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేస్తుంది పేమెంట్ రన్. సో ప్రపోజల్ రన్ అంటే ఈ మంత్ లో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఎన్ని ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలి అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో ప్రపోజల్ రన్ పిక్ చేసి పెడుతుంది, వాటిని క్లియర్ చేస్తుంది పేమెంట్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అంటే డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్పగలరా?
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ? డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి చెప్పండి. డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి? సార్ డ్యూ అంటే సర్టెన్ పీరియడ్ ఉంటుంది, లైక్ ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం పేమెంట్ కాకపోతే అది డ్యూ. ఆ డ్యూ గిట దాటిపోతే లైక్ ఈఎంఐస్ చూసుకోండి, ఫస్ట్ 5 days ఒక డ్యూ డేట్ ఉంటుంది, అది డ్యూ డేట్స్ అవి. వెరీ గుడ్. ఆ డేట్ దాటిపోయింది అని అంటే అది ఓవర్ డ్యూ అని అర్థం. సో పర్టికులర్ గా ఒక డేట్ ఇస్తాం, ఆ డేట్ లోపల నువ్వు అమౌంట్ పే చేయగలిగితే అది డ్యూ. డ్యూ 5వ తారీఖు, 1 నుంచి 5వ తారీఖు లోపల మీకు ఈఎంఐలు అనేది కట్ అవుతాయి. ఆ డేట్ కాకుండా అంతకు మించి 5 days ఏదైనా వెళ్ళింది అంటే ఓవర్ డ్యూ అవుతుంది ఇన్వాయిస్. దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీరు కట్టాల్సి వస్తుంది, దాన్నే ఓవర్ డ్యూ అంటారు. ఓకే, సూపర్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్. చెక్ ద్వారా ఎక్కువ జరుగుతాయి, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఇస్తారు. ఎక్కువగా చెక్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అది కూడా గమనించాలి. తర్వాత మనకి ఎఫ్బిజెడ్పి. ఈ ఎఫ్బిజెడ్పిలోనే టోటల్ కాన్ఫిగరేషన్ మనం చేస్తాం. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. దీంట్లోనే మనకి టోటల్ గా 6 కాన్ఫిగరేషన్ వీటిలోనే మనం చేస్తాం. ఎలా అనేది చూద్దాం. తర్వాత ఏపీపీలో మీరు రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారు అని అడిగితే మీరు చెప్పాలి. వెండర్ ఇస్ యువర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారెన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి మీరు క్లియర్ చేశారని చెప్పాలి. ఇవి సినారియోస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఎఫ్బిజెడ్పిలో వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం. XK02లో వెళ్ళి బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ ఇస్తాం. FB60లో వెండర్ ఇన్వాయిసెస్ ఒక 5 కానీ 10 కానీ ఎంటర్ చేస్తాం. వాటన్నిటిని ఒకటేసారి క్లిక్ చేసి పేమెంట్ రన్ లో 1001110లో ఆ 10 ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం క్లియర్ చేస్తాం. వెండర్ లైన్ డిస్ప్లే అంటే FB11లో వెళ్ళి చూస్తాం. ఇవి స్టెప్స్ మనం. ఓకే, డన్. చూడండి, SAP ఓపెన్ చేస్తున్నాను. ఇది ఏపీపీ కాన్ఫిగరేషన్, గ్రూప్ లో PDF ఇస్తాను. ఓకే, మనకి చూడండి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెటప్ ఎఫ్బిజెడ్పి. చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ చూడండి, మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి, BMW1. సో సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, BMW1. ఇక్కడ మన కంపెనీ కాకుండా వేరే కంపెనీ కోడ్ ద్వారా కూడా అమౌంట్ పే చేయగలిగామంటే అది ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము పే చేయగలిగితే ఇది కూడా టిక్ మార్క్ పెట్టచ్చు. తర్వాత టాలరెన్స్ డేస్ ఫర్ పేబుల్స్ అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎన్ని డేస్ లోపల మనం పే చేయగలిగితే డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, 2 days అనుకోండి. అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్, మీరు 5% 10% అనేది మీ చాయిస్. మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఇన్ టైంలో అమౌంట్ పే చేయగలిగితే.
చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటే వెండర్ డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏ అంటే డౌన్ పేమెంట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఏఎఫ్ అని మాన్యువల్ గా. ఓకే, ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఓకేనా, చూడండి, సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. బ్యాక్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్, న్యూ ఎంట్రీస్. సో BMW1 కంట్రోల్ డేటా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. సో మనకు రావాల్సిన అమౌంట్ కానీ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్ళాల్సిన అమౌంట్ కానీ మినిమం అమౌంట్ నువ్వు ఒక ఇన్వాయిస్ కి ఎంత పెట్టుకుంటావు? ఓకే, 100 రూపీసా, 500 రూపీసా, 1000 రూపీస్ అనేది నీ చాయిస్. ఓకే, తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ ఏమైనా అమౌంట్స్ లో డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత పార్ట్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా, టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. రెఫరెన్స్ ద్వారా ఏమైనా క్లియర్ చేసే అమౌంట్స్ ఉన్నాయా, ఇది కూడా టిక్ మార్క్ పెట్టచ్చు. లేవు అంటే నో నీడ్. సిపా పేమెంట్స్, అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా ఇచ్చినట్లయితే సిపా పేమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫార్మ్స్. తర్వాత ఇక్కడ పేమెంట్ అడ్వైజ్ అని ఉంటాయి. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, వాటిని మనం ఇక్కడ ఇవ్వాలి. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఇవ్వకూడదు. F110_D_AVIS, F110_EDI_01. ఇక మా దాంట్లో డిఫాల్ట్ గా చేసి పెట్టింటాము, ఎందుకంటే చాలా మంది క్లాసులు చెప్పింటాం కదా, డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే, సెండర్ డీటెయిల్స్ ఇక్కడ కూడా డిఫాల్ట్ గా ఉంటాయమ్మా, మీరు టైప్ చేసుకోండి. ఓకే, ఇలా సెండర్ డీటెయిల్స్. ఇవి స్క్రిప్ట్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, పీడిఎఫ్ లో ఉంటాయి. దీని ప్రకారంగా మీరు ఇచ్చుకోండి, కరెక్ట్ గా ఇవ్వాలి. సేవ్ చేయండి. అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. బ్యాక్. తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పొజిషన్ లోకి వెళ్ళండి. పొజిషన్ లోకి వెళ్ళి కంట్రీ తీసుకుని IN. ఓకే, 1 minute guys. వన్ సెకండ్ ప్లీజ్. ఇప్పుడు మనకు ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే, ప్రీ డిఫైన్డ్ గా మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు పొజిషన్ లెవెల్ ఇండియా తీసుకున్న తర్వాత IN ఇస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెటప్స్. ఇక్కడ 3 అని ఉంది కదా, చెక్, ఇది మనం యూజ్ చేస్తాం. దీన్ని ఓపెన్ చేయండి, 2 times ప్రెస్ చేయండి, చెక్. ఇక్కడ డిస్క్రిప్షన్ మీ కంపెనీ ఇవ్వండి, BMW1. ఓకే, చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే మన బిజినెస్ వెండర్ పర్చేజ్ నుంచి పర్చేజ్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటే అవుట్ గోయింగ్ పేమెంట్స్, కస్టమర్స్ మనకి ఇవ్వాలంటే ఇన్కమింగ్ పేమెంట్స్. ఓకే, పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్ చెక్. ఓకే, సో తర్వాత పర్సనల్ పేమెంట్స్ అంటే మన రెంట్స్, శాలరీస్ అవి ఉన్నాయి కదా, అవి పర్సనల్ పేమెంట్స్ కి వస్తాయి. రిక్వైర్డ్ మాస్టర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ అంటే మన వెండర్స్ ని క్రియేట్ చేస్తాం కదా, వాటి యొక్క డీటెయిల్స్. ఇక్కడ జెడ్బి
ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వీటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి మనం. డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ. ఇక్కడ వర్క్ బెంచ్, మీడియం బెంచ్ అంటే ఇవేంటంటే మీడియం వర్క్ బెంచ్ అనేసి ఇవి లైక్ మనం ఐడాక్ సంబంధించింది, బిఎండబ్ల్యూ లైక్ ఎల్ఎస్ఎండబ్ల్యూ సంబంధించింది యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇవి ప్రీ డిఫైన్ ఉంటాయి. చూడండి. ఓకే, పేమెంట్ మాత్రం మనం 3 తీసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అనేది మనకి ఇంపార్టెంట్. ఇదే అన్నిట్లో యూజ్ అవుతుంది. సేవ్ చేయండి. తర్వాత కరెన్సీ అలౌడ్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఐఎన్ఆర్, యుఎస్డి, అమెరికా, ఇండియా. మళ్ళీ పర్మిటెడ్ ఐఎన్, యుఎస్. ఇది ప్రీ డిఫైన్డ్. ఓకే, అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్ BMW1 పేమెంట్ మెథడ్ ఇప్పుడు తీసుకున్నాం కదా, 3 అని ఇవ్వండి. మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్, లిమిట్, ఒక ఇన్వాయిస్ కి లిమిట్ ఎంత అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు. చూడండి, మినిమం అమౌంట్ 500, మ్యాక్సిమం అమౌంట్ 1 lakh. అది మీ చాయిస్, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 100 రూపీసా, ఓకే. సో 9 nines అనేది మీ చాయిస్. ఇక్కడ ఒకవేళ మన ఇండియా మన బిజినెస్ అనేది విత్ ఇన్ ద ఇండియాలోనే వర్క్ చేయదు కదా, అదర్ కంట్రీస్ తో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంది. కాబట్టి వీటిని కూడా మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. వేరే కంట్రీస్ తో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఫార్మ్ డేటా, ఇక్కడ స్క్రిప్ట్స్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి. చూడండి, F110_prenum_CHCK ఇది కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్. అక్కడికి 4 కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా చేశాం. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు మన బిజినెస్ లో హౌస్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి మనకి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనకు ఇండియాలో బిజినెస్ ఉంటాయి, అదర్ కంట్రీస్ లో ఉంటాయి. సిటీ బ్యాంక్స్, ఓకే, సిటీ బ్యాంక్ ఉంటుంది ఫారెన్. ఎందుకంటే అదర్ కంట్రీస్ తో మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే సిటీ బ్యాంక్ అనేది ఒకటి ఉండాలి. నార్మల్ SBI బ్యాంక్, HDFC బ్యాంక్ ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ మనం హౌస్ బ్యాంక్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. FS00లో మీరు ఆల్రెడీ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవి ఇక్కడ సెటప్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ BMW1, ఎంట్రీస్, న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్, SBI బ్యాంక్ ఎంట్రీ, IN, ఏదో ఒక నెంబర్ రాసుకోండి. బ్యాంక్ ఐడి, క్రియేట్, చేంజ్. చూడండి, ఒకవేళ మీరు SBI బ్యాంక్ సంబంధించి చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ప్రీవియస్ HDFC బ్యాంక్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు మార్చుకోండి. ఇది ప్రీవియస్ బ్యాంక్ వాళ్ళది ఉంది. ఇక్కడ ఆంధ్ర అంటే 01. ఆర్కే నగర్, వైజాగ్. ఓకే, టెలిఫోన్ నెంబర్ చేంజ్ ఇవ్వండి. చూసారా, మారింది మొత్తం. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేషన్ చేయాలి ఏపీపీలో అనేది చూసాం. ఓకే, సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. ఓకే, ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. SBI1 అని ఒక ఐడి క్రియేట్ చేస్తాం. SBI బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకే, సో తర్వాత ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్. తర్వాత GL, నువ్వు FS00 చేసింటావు కదా, ఆ GL ఇక్కడికి వస్తుంది. SBI బ్యాంక్
చూడండి కరెన్సీ ఐఎన్ఆర్, ఇంకా రిమైనింగ్ అని నార్మల్. సేవ్ చేయండి. అక్కడికి ఒక హౌస్ బ్యాంక్ క్రియేట్ అయింది అని అర్థం. ఐబ్యాన్ మనకి ఐఎఫ్ఎస్ కోడ్ ఎలాగో అక్కడ అదర్ కంట్రీస్ లో ఐబ్యాన్ నెంబర్ ఉంటుంది, నో పెట్టేయండి. అడిగి ఒక హౌస్ బ్యాంక్ ని క్రియేట్ చేసాం. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ కి ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. క్రియేట్ అడ్రస్. పర్సన్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, రాము రాజు ఏదో. ఇప్పుడు ఇది పాత బ్యాంక్ కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి రావాలి. చేంజ్ చేయండి. చేంజ్ చేయొచ్చు. 01 ఇక్కడ వచ్చేసి ఎంఆర్ నగర్ లేకుంటే అశోక్ నగర్ కడప. మారింది అడ్రస్. సేవ్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, ఐడి క్రియేట్ చేయండి. హెచ్డిఎఫ్1 అని పెట్టండి. అకౌంట్ నెంబర్ ఏదో ఒక టైప్ చేయండి. ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ కూడా టైప్ చేయండి. జిఎల్ అకౌంట్ నువ్వు FS00 చేసింటావు కదా, ఆ అకౌంట్ ఇక్కడ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కరెన్సీ ఐఎన్ఆర్. సేవ్. చూసారా, అక్కడికి 2 హౌస్ బ్యాంక్స్ ని మనం క్రియేషన్ చేసాం. చూసారా, ఎస్బీఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. ఇలా మీరు 10 హౌస్ బ్యాంక్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు. 10 హౌస్ బ్యాంక్స్ అయినా నువ్వు క్రియేషన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ బ్యాంక్ డిటర్మినేషన్. ఓకే, పొజిషన్ BMW1 మీ కంపెనీకి సంబంధించి వచ్చిందా? యా. సో తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ఎంట్రీస్, పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ ఐఎన్ఆర్, ర్యాంకింగ్ ఆర్డర్ 1, హౌస్ బ్యాంక్ ఎస్బీఐ. నువ్వు చేసావు కదా, అవి వీడికి వచ్చేస్తాయి. ఎస్బీఐ బ్యాంక్, మళ్ళీ 3, ఐఎన్ఆర్ 2. అంటే ఒక బ్యాంకులో డబ్బు లేకపోయినా ఇంకొక బ్యాంకులో టిక్ అవ్వాలి. అది ర్యాంకింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడం. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్, హౌస్ బ్యాంక్ ఎస్బీఐ, అకౌంట్ ఐడి SBI1, బ్యాంక్ అకౌంట్ FS00 నువ్వు క్రియేట్ చేసావు కదా, అదే నీకు వస్తుంది. ఓకే, ఎంటర్. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్స్, న్యూ ఎంట్రీస్, బ్యాంక్ SBI1, అకౌంట్ ఐడి, డేస్ మ్యాక్సిమం 999, కరెన్సీ అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 1 crore, ఇన్కమింగ్ పేమెంట్ 1 crore అనుకోండి. HDF2, HDF1 999, INR 1 crore, ఎంటర్. మళ్ళీ వాల్యూ డేట్, పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్,
అకౌంట్ ఐడి, మినిమం అమౌంట్, మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి 1 crore ఎంటర్. సేవ్ చేయండి. ఇలా ఈ విధంగా మనం 6 కాన్ఫిగరేషన్స్ క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము 3 చేసాం. మొత్తం ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఎఫ్బి జెడ్పిలో 6 కాన్ఫిగరేషన్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఈ టాపిక్ కంపల్సరీగా రియల్ టైమ్ లో చాలా అవసరం అవుతుంది. మీకు ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు పేమెంట్ మెథడ్ నువ్వు తీసుకున్నావు కదా, అది బ్యాక్ ఎండ్ లో కస్టమర్స్ వెండర్స్ కి అసైన్ చేయాలి. చూద్దాం. XK02లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. నువ్వు 100 మంది వెండర్స్ ఉన్న అందరికి ఇవ్వాలి. XK02 ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్, ఎంటర్. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ కింద ఇక్కడ చూడండి, పేమెంట్ మెథడ్స్ 3 అని ఇవ్వాలి. 3 ఇచ్చి సేవ్ చేయాలి. ఇలా 100 మంది ఉంటే 100 మందికి ఇవ్వాలి. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇస్తేనే నీకు బల్క్ ఇన్వాయిసెస్ క్లియర్ అవుతాయి, లేదంటే అవ్వవు. ఓకే, ఇలా ఇవ్వాలి. అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. తర్వాత జెడ్పీ కూడా నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజెస్ ఉన్నాయి కదా మనకి, అక్కడికి వెళ్ళాలి. ఓకే, OBA7 డాక్యుమెంట్ టైప్స్, అదేనా టిక్ కూడా మనకి OBA7. పొజిషన్ జెడ్పీ పేమెంట్ క్లియరింగ్, జెడ్పీ పేమెంట్ క్లియరింగ్, పేమెంట్ పోస్టింగ్. జెడ్పీలోకి వెళ్దాం. 20 నెంబర్ రేంజ్ చేస్తుంది. BMW1 ఇంటర్వెల్స్ 20. నెంబర్ రేంజ్ ఎంతకంటే అయింది? 7,000, 7,001, 8,000. సేవ్ చెక్. ఈ విధంగా సెటప్ చేయాలి. ఓకే, డన్ గైస్. క్లియరా? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఎస్ సార్. యా, ఇది ఈరోజు మనం కాన్ఫిగరేషన్ ఫుల్ గా చేసేసాం. టుమారో 10 ఇన్వాయిసెస్ ని నో సార్. 10 ఇన్వాయిసెస్ ని sir. ఎంటర్ చేసుకొని అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలి, ఆటోమేటిక్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాను క్లియర్ గా. ఓకేనా? డన్ గైస్. ఈ PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. యా, PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యా, ఓకే సార్. ఓకే సార్.
ఓకే, సో ఇక్కడ చూడండి, ఏబి L1 Lకి వెళ్ళండి. ఏబి L1 Lలో ప్రీవియస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. BMW1. ఫాస్ట్రాక్ మీద ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఫాస్ట్రాక్ మీద ఎలాంటి ఎంట్రీస్ లేవమ్మా. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నా. న్యూ సెషన్ తీసుకొని ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. AB60కి వెళ్తాను. ఎంటర్ వెండర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ BMW1 క్లిక్ చేస్తున్నాను. టుడే డేట్ ఇస్తున్నా. $10,000 vendor invoice, purchase account, సిమ్యులేట్, సేవ్ చేయండి. ఓకే, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఇన్వాయిస్ టు 20,000 ఇస్తున్నాను. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ థర్డ్ ఇన్వాయిస్ ఇస్తున్నాను. ఇన్వాయిస్ నెంబర్ 3, 30,000. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ ఒక ఇన్వాయిస్ ఇస్తున్నాను. 4, 50,000. ఓకే, 40 ఉంది కదా, ఫస్ట్ 40 ఇస్తాను. సిమ్యులేట్, సేవ్. సో తర్వాత $50,000. సిమ్యులేట్, సేవ్. ఒక 5 ఇన్వాయిస్లు పోస్ట్ చేశాను మా. ఇప్పుడు AB11 లెవెల్ చూస్తా. AB11 లెవెల్ వెండర్ వైరెట్ అండ్ డిస్ప్లే, ఫాస్ట్రాక్, ఎగ్జిక్యూట్. ఓకే, టోటల్ గా 1,50,000. ఇప్పుడు కస్టమర్ అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో పేమెంట్ మెథడ్ 3 అని ఇచ్చావు.
ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో కూడా నువ్వు ఇవ్వాలా, ప్రతి ఇన్వాయిస్ కి ఇవ్వాలా. ఇది ఓపెన్ చేయండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్వెట్స్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ 3 అని ఇవ్వండి, సేవ్ చేయండి. తర్వాత సెకండ్ వన్ ఓపెన్ చేయండి, 3 అని ఇవ్వండి. థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి, 3 ఇవ్వండి. ఫోర్త్ వన్ సెలెక్ట్ చేయండి, 3 ఇవ్వండి. ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేయండి, 3 ఇవ్వండి. ఓకే, ఇలా ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. మాస్టర్ లెవెలే కాదు, ఇన్వాయిస్ లెవెల్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఇన్వాయిసెస్ అంటే కేఆర్ ఇన్వాయిసెస్ ని ఇప్పుడు మనం అట్ ఏ టైం ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఈ 5 ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలి. సో టీ కోడ్ ఏంటి, F110. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాను, F110. సో ఈరోజు డేట్ ఇవ్వండి, ఐడెంటిఫికేషన్ ఇవ్వండి, BMW5. పారామీటర్స్, సో ఈరోజు డేట్ ఇవ్వాలి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, BMW1. పేమెంట్ మెథడ్ 3. సో నెక్స్ట్ డేట్, నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే ఈ రోజు నుంచి ఒక 3 డేస్ తీసుకోండి, 13th. అంటే నెక్స్ట్ 3 డేస్ లో ఎంట్రీ పోస్ట్ చేసినట్టు కూడా పిక్ చేసుకోవాలా అని అర్థం. $700,416. తర్వాత అడిషనల్ లాగ్, ఈ 2 టిక్ మార్క్ పెట్టుకోండి. డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్, 700,416. సేమ్ అదే వెండర్ ని సెలెక్ట్ చేయాలి. స్టేటస్ ఎస్ ఇవ్వండి. పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. నెక్స్ట్ ప్రపోజల్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. తర్వాత మళ్ళీ ఎడిట్ ప్రపోజల్. ఓకే, క్లియరా? ఇలా గ్రీన్ టిక్ పడ్డాయంటే క్లియర్ అయినాయని అర్థం, రెడ్ కలర్ పడ్డాయంటే ఎక్కడో ప్రాబ్లం వచ్చిందని అర్థం. ఇప్పుడు ఓపెన్ చేయండి ఇవి, చూడండి. కంపెనీ కోడ్, అమౌంట్, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్, ఐటమ్, పేమెంట్ మెథడ్, కరెన్సీ, టైప్ కేఆర్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, ఓకే, అకౌంట్ టైప్, పోస్టింగ్ కి, ఇవన్నీ కూడా షో చేస్తాయి. ఓకే, ఇప్పుడు సింగిల్ క్లిక్ తో అన్ని క్లియర్ చేసాం. బ్యాక్ బ్యాక్. సో ఇప్పుడు పేమెంట్ రన్ చేయాలి. ఇది ఒకసారి ఇచ్చారు కదా, చూడండి. యా, ఒకసారి సేవ్ చేయండి కావాలంటే. బ్యాక్, పేమెంట్ రన్. ఓకే, ఎంటర్, ఎంటర్. చూడండి, పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. అక్కడికి క్లియర్. 5 ఇన్వాయిస్లు అట్ ఏ టైం సింగిల్ క్లిక్ తో క్లియర్ చేశాం. ఇప్పుడు కావాలంటే వెళ్ళి చూడండి, FBL1L వెళ్ళి చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా క్లియర్ అయిపోయినాయని? ఓకే, క్లియర్డ్ ఐటమ్స్. ఈరోజు డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్.
చూడండి, కేఆర్ టోటల్ 1,50,000. సో అన్ని 5 ఇన్వాయిస్లు జెడ్పీతో క్లియర్ చేసాం. ఒక ఇన్వాయిస్ జెడ్పీతో క్లియర్ అయిందంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. ఇక్కడ జెడ్పీ కాకుండా కేజెడ్ ఉన్నింది అనుకోండి, అది మాన్యువల్ గా క్లియర్ అయిందని అర్థం. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. సో ఈ ఆల్ ఇన్వాయిసెస్ అనేది కేజెడ్ తో క్లియర్ అయినాయా లేదంటే జెడ్పీతో క్లియర్ అయినాయా? సో జెడ్పీతో క్లియర్ అవుతే అది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జరిగింది. అదే కేజెడ్ తో అయితే మాన్యువల్ ద్వారా జరిగింది. ఓకే, ఇప్పుడు మాన్యువల్ ద్వారా క్లియర్ చేద్దాం. మరికొన్ని మళ్ళీ ఒక 2 ఇన్వాయిస్ ఎక్స్ట్రా పోస్ట్ చేద్దాం. చూడండి, యా /n AB60 ఒక టీన్ వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాను. $50,000 simulate, save. $40,000 సేవ్. ఇప్పుడు 90,000 కదా, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. ఈ 2 ఇన్వాయిసెస్ ని ఓకే FBL1N లో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇవి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కాకుండా మాన్యువల్ ద్వారా క్లియర్ చేస్తా. అదే మాన్యువల్ క్లియరింగ్ చేయాలంటే ఏం చేయాలి? F-53 యా ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను చూడండి. /n F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ హెడర్ డేటా. కేజెడ్ ద్వారా క్లియర్ అవుతాయి. వెండర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ 90,000. వెండర్ ని సెలెక్ట్ చేయాలి. ప్రాసెస్ ఓవర్ ఐటమ్స్ చూసారా? అమౌంట్ ఎంటర్డ్ అసైన్డ్ 90,000 నాట్ అసైన్డ్ 00. సేవ్. డాక్యుమెంట్ 5009 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూడండి FBL1N లో లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్. ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడండి. ఎగ్జిక్యూట్. చూడండి కేజెడ్ కేఆర్ 50,000 40,000 కేజెడ్ 90,000. చూసారా? కేజెడ్ అంటే మాన్యువల్ గా క్లియర్ చేసేటివి కేజెడ్. జెడ్పీ అంటే ఆటోమేటిక్ ద్వారా చేసేది జెడ్పీ. సో వీటిని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. SAP లో గల బెస్ట్ టాపిక్ ఇది. ఎందుకంటే కొన్ని వేల ఇన్వాయిసెస్ ట్రాన్సాక్షన్స్ దీనిలో జరుగుతూ ఉంటాయి గైస్. ఆల్మోస్ట్ చాలా మంది కూడా దీన్ని లైక్ చేస్తారు ఈ యొక్క కాన్సెప్ట్ ని. ఎందుకంటే అవసరం అవుతాయి, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అవసరం అవుతుంది. అందుకోసమే APP అనేది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్ క్లియర్? లేదు సార్.
యా చంద్ర, హరీష్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. అది నిన్న చేశారా? సార్ ఒక చిన్న డౌట్. ఒకవేళ డూప్లికేట్ ఇన్వాయిస్ వస్తే, అంటే సేమ్ కాపీ ఇంకోటి వస్తే అప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తాం పోస్టింగ్ చేసేటప్పుడు? ఆల్మోస్ట్ రావు హరీష్ డూప్లికేటర్. ఓకే, ఒక ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేస్తున్నాము అంటే 1-2 సార్లు రీచెక్ చేస్తారు. టీమ్స్ ఉంటాయి, ఒకరి చేతిలో ఎంట్రీస్ వేయరు. ఇవి నువ్వు చేసావు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఓకే, సో కంపల్సరీగా 1-2 సార్లు చెక్ చేసి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. ఓకేనా? ఇవి అన్ని కూడా టెక్నికల్ పాయింట్స్ లో మధ్యలో చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్స్ అయిపోతే స్లోగా టెక్నికల్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ వస్తాం. ఓకే డన్ గైస్, ఇవి చేసేయండి. ఫ్రమ్ టుమారో టీడీఎస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి టీడీఎస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా ఓకే సార్, డన్ గైస్.